సీమ రైతులకి మరో గండం ఎదురైంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,000 ఎకరాలకి సాగునీరు అందించే హంద్రీ నేవా ప్రాజెక్టు ప్రధాన కాలువకి పెద్ద గండి పడింది. కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం మల్లేపల్లి వద్ద నిన్న మధ్యాహ్నం పడిన గండితో దాదాపు 300 ఎకరాల్లో పంట కూడా నాశనం అయిపోయింది. కర్నూలు సమీపంలోని మాల్యాల నుంచి పెద్ద ఎత్తున వాటర్ ఎత్తిపోస్తున్నారు. 2,500 క్యూసెక్కుల వరద ఒకేసారి వదిలారు. 565 కిలోమీటర్లు ఈ కాలువ కర్నూలు సమీపంలోని మాల్యాల నుంచి కుప్పం దాకా ప్రవహించాల్సి ఉంది. దాదాపు 14 చోట్ల లిఫ్ట్ చేస్తారు. అయితే అడుగడుగునా ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. అసలే రాయలసీమలో తీవ్రమైన కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలులోని పశ్చిమ ప్రాంతంలో బీభత్సమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇక తూర్పు ప్రాంతంలో కూడా కరువు పరిస్థితులు ఉన్నాయి. కానీ పోతిరెడ్డిపాడు, తెలుగంగ, కేసీ కెనాల్ ద్వారా పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది కాబట్టి వారికి కొంతవరకు పర్వాలేదు. కానీ పశ్చిమ ప్రాంతంలో మంత్రాలయం, ఆదోని, డోను, ఈ ప్రాంతాల్లో ఆలూరు, కోడుమూరు, ఈ ప్రాంతాల్లో బీభత్సమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. కాలువలు లేవు. ఇక హంద్రీ నేవా వాటర్ కూడా గండ్లు పడి నీరు సరిగా చేరడం లేదు. పంటలు రక్షించుకుందాం అంటే సాధ్యం కావడం లేదు. హంద్రీ నేవా ప్రాజెక్ట్ నుంచి వదిలిన వాటర్ జీడిపల్లి చేరడానికి జీడిపల్లి నుంచి ఇక కదిరి మీదుగా ములకల చెరువు దాటుకొని మదనపల్లికి ఎప్పుడు చేరుతుందని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. దాదాపు 15 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మల్లేపల్లి వద్ద పడ్డ గండిని యుద్ధ ప్రాతిపదికన పూడుస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఆ గండిని పూడ్చి మరలా నీరు వదిలే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఆ మల్లేపల్లి గండి పూడ్చారా లేదా అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.